హలో స్టూడెంట్స్, రీసెంట్గా న్యూస్లో బ్లాక్ కార్బన్ యొక్క ఎమిషన్స్ ఎక్కువైపోయాయని అండ్ ఈ ఎమిషన్స్ని వెంటనే తగ్గించాల్సిన అవసరం ఉంది అని ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఇవాళ క్లాస్లో అసలు ఎన్ని రకాల కార్బన్స్ ఉంటాయి అండ్ బ్లాక్ కార్బన్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది అండ్ వీటి యొక్క ఇంపాక్ట్ ఏంటి, దాని మీద డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే కార్బన్ ఎన్ని రకాలు? బేసిక్గా చెప్పుకుంటే కార్బన్ 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి బ్లాక్ కార్బన్, ఇంకొకటి బ్రౌన్ కార్బన్, గ్రీన్ కార్బన్ అండ్ బ్లూ కార్బన్. మనం చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ కార్బన్ అండ్ బ్రౌన్ కార్బన్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది, ఇంక్రీజ్డ్ గ్లోబల్ వార్మింగ్. అండ్ ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ మీద ఈ రెండిటి వల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది, నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అదే గ్రీన్ అండ్ బ్లూ కార్బన్ని చూసుకున్నట్టయితే ఎర్త్ అట్మాస్ఫియర్కి వీటి వల్ల పాజిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి అండ్ దానితో పాటు గ్లోబల్ వార్మింగ్ని ఇవి తగ్గిస్తాయి. సో ఫస్ట్ ఒక్కొక్క కార్బన్ గురించి చూద్దాం. బ్లాక్ కార్బన్ కంప్లీట్గా కంబషన్ జరగదు. ఆ టైంలో కార్బన్ డైఆక్సైడ్తో పాటు చాలా పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతాయి, అందులో ఒకటి బ్లాక్ కార్బన్. అదే మనం బ్రౌన్ కార్బన్ చూసుకున్నట్టయితే ఎప్పుడైనా సరే ఆర్గానిక్ మ్యాటర్ అనేది కంబషన్ జరిగినప్పుడు రిలీజ్ అయ్యేదే బ్రౌన్ కార్బన్. సో బ్లాక్ కార్బన్ అండ్ బ్రౌన్ కార్బన్ వల్ల క్లైమేట్కి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అదే గ్రీన్ కార్బన్ అంటే ఏంటి? మన టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి కదా. టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అంటే ఏంటి? భూమి మీద ఉండే ఎకోసిస్టమ్స్ సచ్ యాజ్ ఇప్పుడు ప్లాంట్స్ చేసే ఫోటోసింథసిస్ కానివ్వండి, సాయిల్లో స్టోర్ అయినటువంటి కార్బన్ కానివ్వండి, పీట్ ల్యాండ్స్లో ఉండే కార్బన్ సీక్వెస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నీ టెరెస్ట్రియల్ సోర్సెస్ అనమాట కార్బన్ సీక్వెస్ట్రేషన్కి. ఈ సోర్సెస్ వల్ల సీక్వెస్టర్ అయ్యే కార్బన్ని గ్రీన్ కార్బన్ అంటాం మనం. అదే సేమ్ బ్లూ కార్బన్ అంటే ఇలా కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ఎప్పుడైతే మెరైన్ ఆర్గానిజమ్స్లో ఆర్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్లో జరిగితే దాన్ని బ్లూ కార్బన్ అంటాం. సో ఈ 2 కార్బన్స్ వల్ల క్లైమేట్కి పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు స్పెసిఫిక్గా బ్లాక్ కార్బన్ గురించి చూసుకుందాం. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా, బ్లాక్ కార్బన్ అంటే ఏంటి? ఎప్పుడైతే ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఇన్కంప్లీట్గా కంబషన్ జరుగుతాయో దాన్ని బ్లాక్ కార్బన్ అంటాం. దీన్ని ఇంకొక పేరు ఉంటుంది, దీన్ని సూట్ అని కూడా అంటాం. అండ్ ఈ బ్లాక్ కార్బన్ యొక్క పార్టికల్ సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. సో దీన్ని PM2.5 కింద కన్సిడర్ చేస్తాము. PM2.5 అంటే ఏంటి? పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5. ఇది షార్ట్ లివ్డ్ క్లైమేట్ పొల్యూటెంట్ కూడా. షార్ట్ లివ్డ్ అంటే ఏంటి? షార్ట్ లివ్డ్ అంటే ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్తో కంపేర్ చేస్తామో దానికన్నా తక్కువ టైం అది అట్మాస్ఫియర్లో ఉంటే వాటిని షార్ట్ లివ్డ్ అంటాము. ఇప్పుడు షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కార్బన్ డైఆక్సైడ్ కన్నా తక్కువ పొటెన్షియల్ ఉంటాయా గ్లోబల్ వార్మింగ్లో అంటే? కాదు. వీటి పొటెన్షియల్ కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ ఉంటుంది గ్లోబల్ వార్మింగ్లో చూసినప్పుడు. ఇంకొకటి, ఇది షార్ట్ లివ్డ్ అన్నాం కదా, దీని లైఫ్ టైం వచ్చేటప్పటికి 2 weeks ఉంటుంది, అంటే అరౌండ్ 14 days ఉంటుంది అట్మాస్ఫియర్లో. సో ఇన్ కేస్ మనం ఈ ఎమిషన్స్ కనుక క్రబ్ చేయగలిగాము అనుకోండి, బ్లాక్ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించగలిగాము అనుకోండి, పాజిటివ్ ఎఫెక్ట్స్ని చూసే అవకాశం 2 weeksలోనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ బ్లాక్ కార్బన్కి సోర్సెస్ ఏంటి? ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే 51% హౌస్ హోల్డ్ ఎనర్జీ నుంచి వస్తుంది. హౌస్ హోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి? అంటే ఇంట్లో ఎప్పుడైతే కుకింగ్ చేస్తామో, హీటింగ్ చేస్తామో, స్పెసిఫిక్గా మనం కట్టెల పొయ్యిలు, చూలాస్ లాంటివి వాడతాం, వీటి నుంచి 51% ఆఫ్ బ్లాక్ కార్బన్ వస్తుంది. రెండో ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్లో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే డీజిల్ ఇంజిన్స్ వల్ల, పెట్రోలియం వల్ల, ఫాజిల్ ఫ్యూయల్స్ వాడడం వల్ల 26% ఆఫ్ బ్లాక్ కార్బన్ రిలీజ్ అవుతుంది. అండ్ దాని తర్వాతది అగ్రికల్చర్. ఎప్పుడైతే ప్యాడీ కానీ, వీట్ కానీ స్టబుల్ బర్నింగ్కి చేస్తామో మనము, ఆ టైంలో బ్లాక్ కార్బన్ అనేది రిలీజ్ అవుతుంది ఆ ఫీల్డ్స్ నుంచి. నెక్స్ట్ది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో రిలీజ్ అయ్యే పొల్యూటెంట్స్ వల్ల. ఇంకొకటి వేస్ట్ ఎప్పుడైతే ఓపెన్ ఎయిర్, సాలిడ్ వేస్ట్ ఉంటుంది కదండి, సాలిడ్ వేస్ట్ ఎప్పుడైతే ఓపెన్ ఎయిర్లో కంబషన్ చేస్తామో అంటే బర్న్ చేస్తామో ఆ టైంలో మనకి బ్లాక్ కార్బన్ రిలీజ్ అవుతుంది. ఇవన్నీ బ్లాక్ కార్బన్ సోర్సెస్ కింద చెప్పుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ కార్బన్ యొక్క ఇంపాక్ట్స్ అంటే దానివల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి ఇది హెల్త్. మనం చెప్పాం కదా ఇందాక, దీని పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 కింద చూస్తాం. సో ఇది ఇంత తక్కువ సైజ్ ఉండడం వల్ల, దీని డయామీటర్ చాలా చిన్నగా ఉండడం వల్ల తొందరగా ఆర్గాన్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీనివల్ల లంగ్స్, హార్ట్ స్ట్రోక్స్ రావడము ఇవి అన్నీ జరుగుతాయి. మనం చూసుకున్నట్టయితే స్టాటిస్టిక్స్ ప్రకారం
ఎవ్రీ ఇయర్ 7 మిలియన్ పీపుల్ ఈ బ్లాక్ కార్బన్ వల్ల వచ్చే లంగ్ డిసీజెస్కి, హార్ట్ డిసీజెస్కి చనిపోతున్నారు. ఇది బ్లాక్ కార్బన్ వల్ల క్యాజువాలిటీస్ యొక్క ఎక్స్టెంట్. మనం ఇంకోటి చూసుకున్నట్టయితే క్లైమేట్ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది. ఎప్పుడైతే సన్న ఇన్సలేషన్ వస్తుందో మనకి బ్లాక్ కార్బన్ పార్టికల్స్ దాన్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి. ఒకవేళ ఎప్పుడైనా సరే సన్ ఇన్సలేషన్ అబ్జార్బ్ చేస్తే ఏమవుతుంది, సో అక్కడ ఆ ఏరియాలో అట్మాస్ఫియర్లో హీట్ పెరుగుతుంది. హీట్ పెరగడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే స్నో అండ్ ఐస్ మీద దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇన్సలేషన్ వచ్చినప్పుడు స్నో మీద కానీ ఐస్ మీద కానీ అది రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కువ. దాన్నే ఆల్బెడో అంటాము. ఆల్బెడో అంటే ఏంటి, ఒక సర్ఫేస్ యొక్క రిఫ్లెక్టింగ్ కెపాసిటీని ఆల్బెడో అంటాము. ఎప్పుడైతే ఈ బ్లాక్ కార్బన్ డిపాజిషన్ జరుగుతుందో ఇది అంతా రిఫ్లెక్ట్ కాదు, సో సర్ఫేస్ యొక్క ఆల్బెడో అనేది తగ్గిపోతుంది. ఈ బ్లాక్ కార్బన్ ఆల్బెడో తగ్గిపోవడంతో పాటు ఈ బ్లాక్ కార్బన్ అనేది ఎక్కువగా సోలార్ ఇన్సలేషన్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో దానివల్ల హీటింగ్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు గ్లోబల్ వార్మింగ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు సర్ఫేస్ ఆఫ్ ద ఐస్ మీద హీట్ పెరిగితే ఏమవుతుంది, అది మెల్ట్ అవుతుంది. సో ఇది మెల్ట్ అవ్వడం వల్ల మనం చూసుకున్నట్టయితే క్లౌడ్స్, ప్రెసిపిటేషన్ ప్యాటర్న్స్ ఇవన్నీ మారుతాయి. దాంతోపాటు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇందులో నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద కూడా. సో ఇది ఇవాల్టి లెసన్. నెక్స్ట్ MCQ ఉంది, అది చూసి దాని ఆన్సర్ కామెంట్లో పెట్టండి.